కర్మ అంటే మనం ఏదైనా చేసామంటే తప్పించుకోలేము, దేవుడైనా క్షమిస్తాడేమో కానీ కర్మ మాత్రం వదిలిపెట్టదు. అసలు ఈ కర్మ ఏంటి? నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అవి ఇవి విత్ ఆకెళ్ళ ఆన్ కర్మ. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, అసలు కర్మ సారం ఏంటి, ఎందుకని అనుభవించాలి, దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆకెళ్ళ గారు. ఆకెళ్ళ గారు నమస్కారం అండి. నమస్తే. సో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న మాట కర్మ, కర్మ సిద్ధాంతం. కర్మ అంటే మనం ఏదైనా చేసామంటే తప్పించుకోలేము, దేవుడైనా క్షమిస్తాడేమో కానీ కర్మ మాత్రం వదిలిపెట్టదు. అసలు ఈ కర్మ ఏంటి? యాక్చువల్గా కర్మ సిద్ధాంతం ఆ పదం ఎలా వచ్చింది అన్నప్పుడు, మన జీవితంలో మన లాజిక్కి అందని చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక కాయిన్ తీసుకుని ఇలా వేస్తే హెడ్ పడుతుందా టెయిల్ పడుతుందా అంటే చెప్పలేం. 50-50 మ్యాథమెటిక్స్లో దాన్ని ప్రాబబిలిటీ అంటాం. పెర్ముటేషన్స్ అంటే కాంబినేషన్స్ కూడా మ్యాథమెటిక్స్లోనే ఉంటుంది. అంటే మన జీవితంలో కొన్ని మన లాజిక్కి అందని సంఘటనలు జరుగుతుంటాయి. ఒక ఫ్రెండ్ హఠాత్తుగా కలుస్తాడు, ఒక ఆయన కలుస్తాడు, పరిచయం అవుతుంది, పెళ్ళిలోనే ఎక్కడో చాలా మంచి మనకు అనుకోకుండా కనెక్ట్ అవుతాం. ఆ తర్వాత చిన్న వ్యాపారం ఏదో స్టార్ట్ చేస్తాం, చాలా బాగుంది. 2-3 ఏళ్ళ తర్వాత ఆ వ్యాపారం చాలా దినదినాభివృద్ధి అంటాం చూడ, డెవలప్ అయింది. అప్పుడు ఏమనుకుంటామంటే, ఆ రోజున మన ఇద్దరం కలిసామరా రే, అబ్బా ఎంత అదృష్టమో, లేదా ఎంత బా అని అనుకుంటాం. ఆ తర్వాత 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు మళ్ళీ గొడవలు వస్తాయో, కొట్టుకునే తిట్టుకునే, ఈవెన్ అవసరమైతే కనుక కేసులు కూడా పెట్టుకునే స్థాయిలోకి వెళ్ళిపోతే, అబ్బా ఎందుకు కలిసామరా బాబు, కర్మ కాలి కలిసాం ఆ రోజున అనుకుంటాం. జీవితంలో ఒక సంఘటన ఎందుకు జరిగింది అని ఎవ్వరూ చెప్పలేం. దాన్ని కనెక్టింగ్ ద డాట్స్ అని అంటారు స్టీవ్ జాబ్స్. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో కొన్ని సంఘటనలు ఏదో ఒక తెలియని ఒక రిథమిక్లోకి వేలోకి వెళతాయి. అక్కడేది జరిగింది, ఇక్కడేది జరిగింది, ఇక్కడేది జరిగింది, ఇక్కడేది జరిగింది అనే వాటిని కనెక్ట్ చేస్తే కనుక, ఇలా మన జీవితంలో మన లాజిక్కి అందనివి ఏవైనా కొన్ని ఉన్నాయి అంటే చిన్న చిన్న సంఘటనలు పక్కన పెడదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చిన్న సంఘటనలు. యాక్చువల్గా ఓ ఫ్రెండ్ కలవడమును, మీరు హఠాత్తుగా ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్తారు, ఎప్పుడో మీ 5వ తరగతి ఫ్రెండ్ కలుస్తారు. అలా కాకుండా పుట్టుక, చావు, అనారోగ్యం, అంగవైకల్యం, కష్టమో నష్టమో రావడం, ఇంతవరకు నేను చెప్పినవి మీరు ఇంకొకసారి చెప్తాను. పుట్టుక, ఇంకా ఇంకొక 2 ఉన్నాయి చెప్పను, ఆపాను అందుకని. ఎవరికి పుట్టాం మనం? మనం కోరుకున్నామా? ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలి? అయితే ఇదే చంద్రబాబు నాయుడు మతంలోనే ఎందుకు పుట్టాలి, ఈ మతంలో ఎందుకు పుట్టాలి, ఈ కులంలో ఎందుకు పుట్టాలి, ఆడమ్మాయి కానీ దేశంలోనే ఎందుకు పుట్టాలి, ఈ దేశంలో ఎందుకు పుట్టాలి, ఈ రంగుతోటే ఎందుకు పుట్టాలి? వీటన్నింటికి ఎక్కడో ఒక చోట మనిద్దరం కూర్చుని వేరే పని లేకుండా సైన్స్ని ఆధారం చేసుకుంటే చెప్పవచ్చు. ఉదాహరణకి ఈ రంగు ఎందుకు పుట్టావు చెప్పవచ్చు, ఈ రోగంతో ఎందుకు పుట్టావు చెప్పవచ్చు, కాదంటలేదు. బట్ అయినా కాశ్మీరంలో కాకుండా కాకినాడలో పుట్టామబ్బా, లేకపోతే కనుక పలానా ఏదో గొప్ప రాజకీయ నాయకుడి ఇంట్లో కాకుండా ఏదో బీదవాడి ఇంట్లో పుట్టావబ్బా, క్వశ్చన్ మార్క్. అలాగే మరణం, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా మరణం వస్తుందో ఎవరు చెప్పలేం. ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా. ఫిడెల్ కాస్ట్రో అని మీకు క్యూబా నియంత, ఐ థింక్ 2016లోనే ఇప్పుడు మరణించినట్టున్నారు ఆయన. ఆయన 90 ఏళ్ళు బతికాడు. మీరు నమ్ముతారా, ఆయన్ని చంపడానికి చేసిన ప్రయత్నాలు ఎన్ని అంటే 639 సార్లు. ఆయన జీవించి ఉన్న ఇది 630 సార్లు ఇది రికార్డెడ్. అమెరికన్ ప్రెసిడెంట్లో ఐసన్ హోవర్ మొదలుకొని ఏ ప్రెసిడెంట్ ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని సార్లు ఆయన మీద ఏదో చంపడానికి సిఐ ద్వారా చేశారు అని చెప్పుకుంటూ వెళ్తే 639 సార్లు ఆయన మీద ఎవరో ఒకరు ఏదో విధంగా చంపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఒక్కసారి కూడా చావకుండా 90 ఏళ్ళు హాయిగా బతికి జస్ట్ న్యాచురల్ కాజెస్ తోటి చనిపోయిన, అంటే సహజ మరణంతో చనిపోయిన వ్యక్తి. ఇప్పుడు చెప్పండి, ఇన్నిసార్లు ఎవరైనా తప్పించుకుంటారా? ఒకసారి చూడండి, మనకి ఏదో అదృష్టం బాగుంటే అంబులెన్స్ వల్ల యాక్సిడెంట్ అవడం లాగా, అంబులెన్స్ కిందే పడతాం అలాగా, లేదా అప్పుడప్పుడు హాస్పిటల్ ఉండగానే హార్ట్ అటాక్ రావడం లాగా. సో పక్కన పెడితే
అలాగే మీకు మైకేల్ జాక్సన్ పేరు విన్నారు కదా. మైకేల్ జాక్సన్కి యాక్చువల్గా 150 సంవత్సరాలు బతకాలని కోరిక, అది అట్లీస్ట్ 100 ఏళ్ళను బతకాలని పాప ఎంతో ఆశపడ్డాడు. అదే యవ్వనంతో అదే యవ్వనంతో అదే అందంతో అనేది ఓకే, పక్కన పెడదాం. ఇప్పుడు అది కావాలంటే ఎక్కడో ఒక చోట ఏదో కాస్మెటాలజీ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకోవచ్చు, అది ఓకే. వాట్ అబౌట్ మరణాన్ని అయితే ఆపలేం కదా. అందుకని ఆ మరణానికి సంబంధించి దాదాపు రోజు 12 మంది డాక్టర్లు ఆయన ఇంట్లో ఉండేవారు. దాదాపు ఒక 15 మందో 20 మందో ఫిట్నెస్ ట్రైనర్లు, అంటే ఈయనకి ఏం రకమైన ఫిట్నెస్ కావాలన్నా చేసేందుకు. ఆయన అసలు బెడ్డే, మైకేల్ జాక్సన్ యొక్క బెడ్డే ఆక్సిజన్ సిలిండర్లతోటి కూడి ఉంటుంది. ఆయన తినే ప్రతిదీ కూడా ముందు చెక్ చేసి పెడతారు. ఆర్గాన్ డోనర్స్ అందరూ ఉంటారు పక్కనే. అంటే ఇంతమంది ప్రొటెక్టివ్గా ఉన్నప్పటికీ కూడా 50 ఏళ్ల వయసులో చనిపోయాడు ఆయన. మరి ఇంతమంది కాపాడలేకపోయారు కదా. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నానంటే పుట్టుకొకటి చావొకటి. ఈ మరణానికి సంబంధించి మన చేతిలో లేని దాన్ని, మనం ఏ కర్మ కాలితే చనిపోయాము, ఏ కర్మ వల్ల చనిపోయాము, ఏ పాపపు కర్మ వల్ల చనిపోయాము అనే దాని లాజిక్ అందనప్పుడు, అందడానికి కూడా లేనంత ఇల్లాజికల్ అయినప్పుడు, అక్కడ కర్మ సిద్ధాంతాన్ని మనం తెచ్చుకొని మన అంటే ఆత్మశక్తిని పెంచుకునేందుకు ఉపయోగించుకుంటాం. పుట్టుకన్నాను కదా, చావు అన్నాను కదా. అలాగే యాక్చువల్గా నేను మీకు చావుకు సంబంధించి ఐ థింక్ ఇదే ఎపిసోడ్లో వరాహమిహిరుడి కథను పరీక్షిత్ మహారాజు కథ చెప్తాను, అందరికీ తెలిసినవే. అంటే మరణానికి సంబంధించి మన పూర్వీకులు ఏ విధమైన లాజిక్గా అందని దాన్ని ఎలా మన ముందు పెట్టడానికి ప్రయత్నించారని. సరే పక్కన పెడితే పుట్టుకన్నాను, చావు అన్నాను, అనారోగ్యం ఒకటి, క్యాన్సర్ ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. దానికి ఓకే చెప్పవచ్చు, మన ఎన్విరాన్మెంట్ కాజెస్ మరోటో చెప్పవచ్చు. యాక్చువల్గా దానికి ఏదైనా మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకోటో చెప్పవచ్చు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఈవెన్ మనం తీసుకునే ఫుడ్, అంగవైకల్యం. నాకు తెలుసు, మా ఫ్రెండ్ ఒక ఉన్నారండి, వాళ్ళ రాజమండ్రిలో ఉంటారు. ఒక 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ వాళ్ళ అబ్బాయి జస్ట్ పైకి వెళ్ళి ఆడుకుంటుంటే మేడ మీద అక్కడ ఉన్న విద్యుత్ తీగలు, హై టెన్షన్ విద్యుత్ తీగలు ఏదో తగిలి అతనికి ఒక చెయ్యి కాలు తీసేశారు. అంటే 9-10 ఏళ్ల పిల్లవాడు, నిన్నటి వరకు కాదు ఈ క్షణం వరకు ఆనందంగా ఉన్నవాడు ఒక క్షణం దాటితే ఇలా అయిపోవడం అనేదాన్ని ఎవరు చెప్పగలరు? దానికి ఆత్మన్యూనతతోటి కుంగిపోవడం తప్ప, ఒక విధమైన బాధతోటి జీవితం అంతా నిరాశతోటి కుంగిపోవడం తప్ప. ఇదంతా ఎందుకు ఈ పదాలు వాడుతున్నాను మీకు ఒక 10 నిమిషాల తర్వాత, అదే 2 నిమిషాల తర్వాత అర్థమయ్యేలా చేస్తాను. నేను కొన్ని పదాలు కావాలని వాడుతున్నాను. నేను బాధతో కుంగిపోవడం, నిరాశలో మునిగిపోవడం, కన్నీటి సంద్రంలో ఈదలాడాల్సి రావడం, ఈ పదాలు నేను కావాలని వాడుతున్నాను. సరే, మొత్తం మీద పుట్టుకొకటి, చావు ఒకటి, అంగవైకల్యం ఒకటి, అనారోగ్యం ఒకటి, కష్టము నష్టము లాభము మరొకటి పక్కన పెడితే ఇంకొక 2 ఉన్నాయి. అదేంటంటే పెళ్ళిను పిల్లలను. అది కూడా కర్మ సిద్ధాంతం, దానికి ముహూర్తాలు జాతి. అయితే నాకు 1 minute అండి, ఓన్లీ 1 minute. సారీ మిమ్మల్ని అడ్డుపెడుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మనం ఒక అమ్మాయిని ఏదో ఒక అబ్బాయి ప్రేమిస్తాడండి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నానండి అత్యద్భుతంగా అని అంటాడు కదా. ఓకే, కానీ ప్రతిసారి ప్రతి ఒక్కరికి ప్రతి చోట తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరగదు. ప్రేమించిన ఆ అమ్మాయి నీతో కలకాలం ఉంటుందన్న గ్యారంటీ లేదు. రీసెంట్గా మీరు మరి పేపర్లో చదివే ఉంటారండి, మన కేరళలో చాలా వరదలు అవి వచ్చి, ల్యాండ్ స్లైడ్స్ అవి వచ్చి ఒక ఫ్యామిలీ అంతా చనిపోవడం జరిగింది. అందులో ఒక అమ్మాయి మాత్రమే మిగిలింది. ఆ అమ్మాయికి ఒక కాబోయే భర్త, ఆ భర్త ఆమెను కాపాడుకుంటానని చెప్పి అప్పట్లో చెప్పాడు. కానీ ఆ భర్త కూడా తర్వాత యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. నేను చాలా క్లుప్తంగా ఆ కథను చెప్పే ప్రయత్నం చేశాను. పేరు కూడా నేను చెప్పట్లేదు, శృతో సంథింగ్ ఏదో అనుకుంటా. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని రకాలైన కష్టాలు నష్టాలు, ఇన్ని రకాలైన బాధలు తన్నుకుంటూ ఎందుకు రావాలి? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? అంటే పాపం చేసిందనా, ఏం చేసిందని? అంటే పాపం చేస్తే కానీ నిజంగా దేవుడు వచ్చేసి అర్జెంటుగా ఇవన్నీ చేస్తే తప్పే కదా. ఎప్పుడూ చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష వేయడం ఇంకా తప్పు కదా. ఇవన్నీ అర్థం చేసుకునే క్రమంలో కర్మ సిద్ధాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5-6 పాయింట్లలో పుట్టుక ఒకటి, చావు ఒకటి, అంగవైకల్యం ఒకటి, అనారోగ్యం ఒకటి, పెళ్ళి ఒకటి, పిల్లలు కనడం ఒకటి, లాభమో నష్టమో కష్టమో లాంటివి ఒకటి మన జీవితంలో ఎందుకు వస్తాయో తెలియదు కాబట్టి, లాభం లాంటివి వచ్చినప్పుడు, ఆనందం లాంటివి వచ్చినప్పుడు ఎలాగో హాయిగా స్వీకరిస్తాం కాబట్టి అక్కడ కర్మ సిద్ధాంతంతో పెద్ద పని పెట్టుకోం. కానీ కష్టము బాధో
దిగాలు, నిరాశో, నిస్పృహ కలిగినప్పుడు తీవ్రమైన వేదనలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ వేదనలోంచి నేను బయట పడేసేందుకు, సాంత్వన అందించేందుకు, మన బుర్రకు అందని, మన లాజిక్కి అందని దానితోటి లాజిక్ అందని దాన్ని నీకు ఒక లాజిక్ చెప్పక తప్పదు. కాబట్టి అక్కడ తీసుకొచ్చినదే కర్మ సిద్ధాంతం అనే పదం. నేను దీనికి బహుశా ఒక చిన్న సింగిల్ 2-3 లైన్స్లో చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. రీసెంట్గా నాకు బాగా తెలిసిన ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయికి వాళ్ళ ఆయన చనిపోయారు. ఆమెకి 25 ఏళ్ళు ఉంటాయి, భర్తకి 28 ఏళ్ళు ఉంటాయి. ఆయన చనిపోయాడు. నాకు ఒక 5-6 నెలలకు ఎప్పుడు తెలిసినట్టుంది. చూడ్డానికి వెళ్ళాం మేము. ఆ అమ్మాయి చాలా బాధలో ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి లైను. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు మనం పరామర్శనకి వెళ్ళినప్పుడు, అయ్యో 25 ఏళ్ల వయసు, 28 ఏళ్ల పైగా అప్పటికే పాప, చాలా బాధగా ఉంది అని మనం అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లోంచి నాకు వచ్చిన ఒక వాక్యం జాగ్రత్తగా వినండి. ఏం చేస్తామండి, మా కర్మ ఇలా ఉందనుకుంటున్నామండి. ఈ లైన్ కనుక అర్థమైతే ప్రతి కష్టంలో, ప్రతి విషాదంలో, ప్రతి బాధలో, ప్రతి నిరాశలో, ప్రతి నిస్పృహలో మనిషి ఎందుకు నాకు ఇలా జరిగింది అనే తనను తాను ఆత్మన్యూనతలోనో, తనను తాను ఒక దిగాలు సముద్రంలోనో పాడేసుకోకుండా కాపాడడానికి ఉపయోగపడే వెపన్ ఏదైనా ఉందంటే కర్మ సిద్ధాంతం. అఖిల గారు, ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగాయి? ఒక విషాదం ఏమైనా జరిగింది, మనం అనుకున్నట్టుగా ఏమీ జరగట్లేదు, ఒక పాజిటివిటీ కనిపించట్లేదు, అంతా నెగిటివ్గా ఉంది అనుకుంటే అది విధిరాత లేకుంటే తలరాత అనుకుంటాం. అది ఆల్రెడీ అక్కడ రిటర్న్, దట్ వాజ్ రిటర్న్ కాబట్టి దట్ బౌండ్ టు హ్యాపెన్, అది ఎలాగైనా జరుగుతుంది అని అనుకుంటాం. ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించి చూసుకుంటే గత జన్మలోనో ఈ జన్మలోనే మనకు తెలియకుండానో మనం చేసిన దానికి పనిష్మెంట్గా దీన్ని భావిస్తాం. మరి దానికి విధిరాత అనాలా, కర్మ అనాలా? అదే ఇప్పుడు ఒక సాంత్వన అందించేందుకు మన లాజిక్కి అందని దానిని ఒక లాజిక్ తోటి ముడిపెట్టేందుకు చేసిన ప్రయత్నంగా కర్మ సిద్ధాంతాన్ని చూడాలి. అంతే తప్ప అది పూర్వజన్మ, పాపకర్మ, పుణ్యకర్మ అలా కాదు. సాంత్వనా వాక్యంగా చూడాలి దాన్ని. అలా ఆలోచించడానికి ఒక మెచ్యూరిటీ అనేది కావాలి. లేకుంటే ఈ బాధ, ఈ సంఘటన నాకే ఎందుకు జరిగింది, మన ఇంట్లోనే ఎందుకు జరిగింది అనుకుంటే దానికి ఇమ్మీడియట్గా మనం ఏదో చేసాము, దానికి ఈ టైం ఇప్పుడే శిక్ష అనుభవిస్తున్నాము, అదే కర్మ సిద్ధాంతం. ఇంత నెగటివ్ గానే వస్తుంది కదా ప్రతిసారి, దాన్ని ఎప్పుడు పాజిటివ్ గా తీసుకోము. యాక్చువల్గా ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని ఇంటుతో తెలుసుకోకపోవడం వల్ల అక్కడ మనం ఏంటంటే వీఆర్ అనలైజింగ్ ఇట్. దాన్ని అనుభవించేవాడు, అనుకునేవాడు దాన్ని అనాలిసిస్ చేయడు. కాఫీని మీరు పెట్టినప్పుడు ఏమేమి కలపాలి అనేది మీరు ఆలోచించి కలుపుతారు. డికాషన్ ఎంత, పాలు ఎంత, ఏ మోతాదుల్లో ఉండాలి. తాగేవాడికి మోతాదులతో పని లేదు. మనిద్దరం కెమెరాల ముందు కూర్చున్నాం కాబట్టి వీఆర్ అనలైజింగ్ ఇట్. కాబట్టి దాన్ని అలా చెప్తున్నాం. నేను అనలైజింగ్ అనే దాంట్లోంచి దాటి రండి మీరు. నేను ఏమంటున్నానంటే ఆనాటి మానవుడికి తన జీవితంలో జరుగుతున్న అనేక సంఘటనలు తనకే ఎందుకు జరుగుతున్నాయని అర్థం కాకపోవడం వల్ల ఒక ప్రహేళికగా ఉండిపోయిన దానికి తనను తాను సాంత్వనలోకి తీసుకొచ్చేందుకు పెట్టుకున్న ఒకానొక ఆయుధం కర్మ సిద్ధాంతం అని చెప్పడం నా ఉద్దేశం. అది ఒకటే దానిలో లేదు, ఇంకా ఉంది. మానవుణ్ణి ఒక కంప్లీట్ పర్సనాలిటీ చేసేందుకు, హ్యూమన్ బీయింగ్కి ఒక అండర్స్టాండబిలిటీని పెంచేందుకు, మానవ జీవితం తాలూకు రహస్యాలు కొంతమైనా అర్థమయ్యేందుకు, ఒక క్రమశిక్షణ అందించేందుకు కూడా కర్మ సిద్ధాంతం ఉపయోగపడుతుంది. మామూలుగా మీకు కర్మ సిద్ధాంతంలో నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు అని ఉంటాయండి. నిషిద్ధ కర్మలు అంటే చేయకూడనివి, చేయకూడనివి అంటే ఏవైనా చెప్పొచ్చు. అందులో నిషిద్ధ కర్మలు మనకి ధర్మసూత్రాల్లో ఏం చెప్పారు అనేది అక్కర్లేదు. అందులో అయితే అబద్ధం ఆడకూడదు,
చెడు చేయకూడదు. అపరిగ్రహం అంటే ఎవరిని వస్తువులు దొంగిలించకూడదు, ఎవరిని ఏమీ హింసించకూడదు. ఇవాళైతే కానీ ఇంకా మద్యపానము, ధూమపానము, మరొకటో చేయకూడదు. నిషిద్ధ కర్మలు అనేవి నువ్వు చేస్తే పాపం అంటుకుంటుంది అంటే అర్థం ఏంటంటే దానివల్ల నువ్వు నష్టపోతావు, కష్టాన్ని ఎదురు చూస్తావు తాత్పర్యం. రిపర్కషన్స్ ఉంటాయి, రిపర్కషన్స్ ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఉంటాయని అర్థం. దాని కర్మ సిద్ధాంతం మీరు పేరు పెడితే నాకేంటి, ఎమర్సన్ లాగా లా ఆఫ్ కంపెన్సేషన్ పెడితే నాకేంటి, లేకపోతే న్యూటన్ థర్డ్ లాగా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే నాకేంటి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ప్రిన్సిపల్స్ ఆటోమేటికలీ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సంథింగ్. నేను మీకు ప్రిన్సిపల్ అనే పదం వచ్చింది కాబట్టి చిన్న ఉదాహరణ చెప్తాను. నేను రీసెంట్గా కరీంనగర్ వెళ్ళాను. నేను మా ఫ్రెండ్ అక్కడ ఒక హోటల్ దగ్గర కాఫీ తాగుదామని హోటల్లో పార్కింగ్లో కారు పెట్టి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళితే ఆ లోపల ఉన్న వాళ్ళు మేము కాఫీ అడిగితే ఇక్కడ కాఫీ ఉండదండి అని చెప్పారు. బయటకు వచ్చాం. అప్పుడు నేను అన్నాను, కారు తీసి వెళ్దామా అంటే పక్కనే కదా సార్ అన్నాడు. పక్కనే కదా మరి ఏమో ఇక్కడ ఎవరైనా మరి చెప్పాలా అంటే అక్కర్లేదు సార్, నిజంగానే అక్కర్లేదు, ఎందుకంటే అంత వేకెంట్గా ఉంది. సాయంత్రం 3:30-4 ఆ ప్రాంతం, అంటే దాదాపు 20 కార్లు పెట్టే చోట నాది ఇంకో కారు తప్ప నిజానికి లేదు. సో మీ ఇద్దరం బయటకు వచ్చాం. చాలా జాగ్రత్తగా వినండి. బయటకు వచ్చిన తర్వాత పక్కన కాఫీ కాకుండా ఇంకో పక్కకి వెళ్దామా అంటూ అలా ఒక ఏదో 200-300 మీటర్లు దాటిన తర్వాత ఒక చిన్న కాఫీ షాప్ ఉంటే తాగేసి మళ్ళీ వెనక్కి వచ్చాం. ఇట్ టుక్ అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మోర్ దెన్ దట్. మేము వచ్చిన తర్వాత మా కారులో కూర్చున్నాం. సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు మా దగ్గరికి. మీరు ఇక్కడ కాఫీ తాగుతామని అబద్ధం ఇక్కడ పెడతారా మీరు అన్నాడు. అప్పుడు నేను ఏమైనా అబద్ధం నిజం మొత్తం మీద అయితే నువ్వు చెప్పింది మాత్రం రైటే, కానీ మేము మాత్రం ఇంటెన్షన్ వాజ్ నాట్ రాంగ్, మేము వచ్చిందే కాఫీకి లేదు కాబట్టి వెళ్ళాం. బట్ ఓకే, అయితే ఇప్పుడు దీనికి ఏంటి పరిష్కారం? ఇప్పుడు చూడండి, మమ్మల్ని కారు వెళ్ళొద్దంటాడు, పోనీ మీ మేనేజర్ని పిలవనంటాడు, పోనీ నీకేం డబ్బులా కట్టద్దంటాడు, పోనీ సారీ చెప్తామా వద్దంటాడు, మరి ఏం చేయాలండి, ఎందుకు పెట్టామంటాడు. హీ వాంట్స్ దట్ ఆన్సర్, అంతే. అతనికి ఆన్సర్ ఏముంది? అప్పటికి నాకు తెలిసి ఒక 1 hour అతనితోటి, అందులో నువ్వు బహుశా నాకు ఒక 10 ఏళ్ల కిందట 5 ఏళ్ల కిందట అయితే నేను ఆర్గ్యుమెంట్ చేసి ఉండేవాడినేమో. కాస్త 5 ఏళ్ళలో కాస్త మెచ్యూరిటీ వచ్చిందో ఏంటో తెలియని అసలు పూర్తిగా ఆర్గ్యుమెంట్లు మానేసాను నేను. చాలా కూల్గా మా ఫ్రెండ్ ఇంకా అతను లోకల్ కదా, ఇంకా అవసరమైతే పోనీ విచిత్రుడి మేనేజర్ రావద్దంటాడు. కారు ఎలా పెడతాడు సార్ అంతే. ఆమె కారు పెట్టామయ్యా, అయిపోయిన తప్పును. అంటే నేను ఈ చిన్న ఉదాహరణ చెప్తున్నానంటే మీరు కవిత గారు, నా పాయింట్ ఏంటంటే ఇది చిన్న ఉదాహరణ, దీన్ని దేనికైనా అప్లై చేయండి. జీవితంలో ఎప్పుడు ఎందుకు ఏం జరుగుతుందో తెలియదు, కానీ దీనికి ఒక మూలం ఏంటంటే ప్రిన్సిపల్. అదే కనుక ఒక ప్రిన్సిపల్ నేను పెట్టుకుంటే ఇక్కడ కారు పెట్టడానికి అయితే వీల్లేదు కదా, అయితే ఓపెన్ చేయరాబాయ్ అని సెక్యూరిటీ గారిని పిలిచి మాకు బయటైనా పెడతాం, లేదా కారు అయినా తీసుకెళ్ళిపోతాం, లేదా నీకు డబ్బులైనా ఇస్తాం, నువ్వు ఓకే అంటేనే పెడతాం అని కనుక ముందే ఉంటే బాగుండేది. అందుకని జీవితంలో ప్రిన్సిపల్స్ ఉన్న వాళ్ళకి కర్మ సిద్ధాంతం నుంచి తప్పించుకోగలరు. అందుకు ఏం చేశారు మనం వాళ్ళు, నిత్య కర్మ చేయాల్సింది చేయరా. నిత్య కర్మలో ఏం చెప్పారనుకుంటున్నారండి? మార్నింగ్ దంతధావన చెయ్యి, సూర్య నమస్కారం చెయ్యి అని పెట్టారండి. అది ఆ రోజుల్లో. ఇవాళ నిత్యకర్మలు ఏంటి? పొద్దున్నే మళ్ళీ మామూలేదు దంతధావన చెయ్యి, కాస్త వాకింగ్ చెయ్యి, పొట్ట తగ్గడానికిను కొవ్వు తగ్గడానికి కావాల్సిన ఏమైనా ఆసనాలు వేయి, మెడిటేషన్ చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, వీలైతే సూర్య నమస్కారాలు సూర్యముఖంగా అంటే డి విటమిన్ వచ్చేలా చెయ్యి. ఇది చెప్పడానికి ఇది నిత్యకర్మల్లో భాగంగా నా సనాతన ధర్మం చెప్పినప్పుడు దీనికోసం మీరు ఏ డయాబెటిస్ చెప్పినా అదే చెప్తారండి, ఏ డాక్టర్ చెప్పినా అదే చెప్తారు. అది కర్మ సిద్ధాంతంలో అందిందన్నం చూసారా. కర్మ సిద్ధాంతం అంటే కేవలం ఏదో పూర్వజన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు వేస్తారా శిక్ష, అది కాదు. కర్మ సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసే ప్రతి పని వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, వెదర్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. అందులో నిత్య కర్మలు అంటే నువ్వు చేయాల్సిన పనులు చేయమన్నారండి. బీటెక్ చదివే కుర్రవాడు రోజు కాస్త అటు ఇటుగా తప్పనిసరిగా బాగా చదువుకుని, ఇంగ్లీష్ బాగా నేర్చుకుని, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో పైథానో నేర్చుకుని రెడీగా ఉంటే బీటెక్ అయ్యేసరికి జాబ్ వస్తుంది, లేకపోతే క్యాంపస్ రిక్రూట్మెంట్ వస్తుంది. బీటెక్లో 4 ఏళ్ల పాటు నువ్వు నిత్య కర్మలు ఆచరించడం మానేసి పరికిమాలిన పనులు చేసుకుంటూ ఉంటే నీకు రిజల్ట్ ఏమవుతుంది? జాబ్ రాదు. శిక్షణ అక్కడ అనుభవించేస్తున్నావు కదా.
నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే కూడా స్పెషల్ అకేషన్స్లో చేయాల్సినవి అని. ఏదో వినాయక చవితి వస్తే కాస్త దావడి దండం పెట్టుకోరా, ఏదో ఏకాదశి వ్రతం వస్తే తొలి ఏకాదశి నాడు కాస్త దండం పెట్టుకో, దీపావళి లేకపోతే కనుక నోవులు, ఏదో సమ్మక్క సారక్క లాంటివి, బతుకమ్మ పండగ లాంటిది ఏదైనా ఒక పండగో ప్రత్యేకమైన అకేషన్ వచ్చినప్పుడు దానికి అనుగుణమైన పూజో పునస్కారమో చెయ్యన్నారు. ఇప్పుడు దాన్ని తీసేయండి, ప్రకృతి అకేషన్ మాత్రం పెట్టండి, పూజా పునస్కారం తీసేయండి. ప్రతి ఆగస్టు 15 జనవరి 26 కనుక నువ్వు నీ దేశంలో అత్యున్నతమైన స్వాతంత్ర్యం రావడానికి, రాజ్యాంగం రావడానికి కారణమైన 2 అతి గొప్ప పండగలు నీ ఇంట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఒక్కరోజైనా నువ్వు పండగలాగా అలంకరిస్తావు, అలుకుతావు, ముగ్గులేస్తావు, జెండా కడతావు, మంచి డ్రెస్లు వేసుకుంటావు, తెల్ల చొక్కా వేసుకుంటావు, నీట్గా తయారవుతావు, జాతీయ జెండాకి దండం పెడతావు. నైమిత్తిక కర్మ అనేది నా దృష్టిలో ఆనాటి వాతావరణానికి నా ప్రాచీన సంప్రదాయ ఋషి అది చెప్పారు, ఇవాల్టి సంప్రదాయ ఆధునిక ఋషి ఇది చెబుతారు. దట్సాల్, ఏదైనా ఒకటే. ఇవాళ్ళు చేసావా లేదన్నది పాయింట్. ఇంకా కామ్యకర్మలు అంటే ఎంత బాగా చెప్పారో చూడండి. అంటే చిన్న చిన్న కోరికలు తీర్చుకునేది కూడా పని చేయమన్నారండి. కోరికలు అంటే ఏంటండి? అందులో ఏం చెప్పారన్నది మళ్ళీ తెలిసాం కదా. అందులో ఏం చెప్తారు మళ్ళీ మామూలే. అన్నము తెచ్చుకునేందుకు, జీవిత భాగస్వామితో రమించేందుకు, పిల్లల్ని పోషించేందుకు, ఇలాంటి అనేకమైన కామ్యకర్మలు. దానికి ఏమన్నారు? ఓ దేవుడా నాకు ఈ ఫలాన్ని ఇవ్వు. ఆ రోజుల్లో అది. ఇవాళ కూడా అంతే కదా. మనం జాబ్ చేస్తుంది ఆ దృష్టిలో కామ్యకర్మతో సమానం అండి. అందులో మనందరం కర్మయోగులు అంటాను నేను. అందులో యాక్చువల్గా 2016లో సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ గవర్నమెంట్ మిషన్ కర్మయోగి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందండి. ఆ మిషన్ కర్మయోగి ఏంటి చేసిందండి? భారతదేశంలో ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా బాగా పనిచేయడానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్, మోటివేషన్. కర్మయోగి అంటే ఏంటండి? పని చేస్తూ యోగత్వాన్ని పొందు అని. భగవద్గీతలో నిష్కామ కర్మయోగము అని ఉంటుందండి. యోగా అనేదానికి సింపుల్ మీనింగ్ చెప్తాను మీకు. కంప్లీట్నెస్ అని అర్థం అండి. పరిపూర్ణత, మెచ్యూరిటీ అని అర్థం అండి. అందుకనే పతంజలి యోగశాస్త్రంలో మొదటి సూత్రం ఏం చేస్తున్నాను మీకు? యోగ చిత్తవృత్తి నిరోధక అంటుందండి. అంటే మనసుని కంట్రోల్లో, బ్యాలెన్స్లో పెట్టుకోవడమే యోగము అంటే. అందులో యోగం అంటే ఏమీ కాదు, కంప్లీట్ పర్సనాలిటీ అయ్యావా లేదా, పొందావా లేదా. దాన్ని చూడండి, నిష్కామ కర్మ అంటే అర్థం ఏంటి? పని చేయి, కర్మ అంటే పని చేయడం, యోగా అంటే కంప్లీట్గా చేయడం, కామ్య అంటే కోరికతో చేయడం, నిష్కామ కోరిక లేకుండా చేయడం. కోరిక లేకుండా ఎలా సాధ్యం అండి? ఒక ఫలితాన్ని ఆశిస్తేనే కదా. కామ కర్మ యోగ మొత్తం టోటల్ అది భగవద్గీతలో ఉంది అది. ఇందులో నేను మా పదం వాడాను, మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు అండి. మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, కంప్లీట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక పని చేసేటప్పుడు ఫలితం కోసం చేయరండి. ఫలితం అనేది వాళ్ళని ప్రేరేపించదండి, పని చెయ్యడం ప్రేరేపిస్తుందండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎన్ని వ్యూస్ వస్తాయి అనే దాని మీద నా దృష్టి ఉంటే నా కంటెంట్ వేరేగా ఉంటుందండి. నా కంటెంట్ వేరేగా ఎందుకు అయిపోతుందంటే నాకు వ్యూస్ మీద ఉంటే కనుక. నాకు వ్యూస్తో సంబంధం లేదు, వ్యూయర్తో సంబంధం లేదు, వింటున్న మీతో కూడా సంబంధం లేదు. నాకు ఆత్మసంతృప్తి కలగాలి. నా లోపల ఉన్నవాడు ఒకడు ఉంటాడు కదా, వాడు స్పందించాలి. నా లోపల ఉన్నవాడు స్పందిస్తే అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది అన్నట్టుగా ఇంకో చోట ఎక్కడో నాలంటే ఉంటాడు కదా, కనెక్ట్ అవుతాడు. అందుకని కంప్లీట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దే వోంట్ సీక్ రిజల్ట్స్ అండ్ దే ట్రై టు గివ్ దేర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫంక్షనింగ్. అందుకని నిష్ లేకపోవడం, కామ కోరిక, కర్మ పని, యోగత్వం అది. ఇప్పుడు ఇది అందరికీ సాధ్యం కాదుగా, తప్పేం కాదు కదా. మామూలు మనకు కూడా అంతే, నాకైనా మీకైనా కూడా అంతే. మనకి ఏదో రిజల్ట్ కావాలని అనిపిస్తూ ఉంటుంది కదా, ఎక్కడో చోటది అనిపిస్తుంది కదా. అందుకని ఏమన్నారంటే నిత్య నైమిత్తిక కర్మలతో పాటు కామ్య కర్మ కూడా చేసుకున్నారు. తప్పేం లేదు.
అందుకని కర్మ సిద్ధాంతం అన్నప్పుడు నిత్య నైమిత్తిక నిషిద్ధతతో పాటు కామ్యకర్మలు ఉంటాయి అనేది ఒక పాయింట్ అయితే, ఇంకొక కర్మ విభాగం కూడా చెప్పారండి. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అని. సంచిత కర్మ అంటే మీకు రెడీగా ఉంది క్వశ్చన్ వేయడానికి. నాకు తెలిసి నేను ఇప్పుడు వేసిన వెంటనే మీరు ఒక ప్రశ్న వేస్తారు మీరు నన్ను. సంచిత కర్మ అంటే కిందటి జన్మల్లో చేసిన పాపాలను ఈ జన్మలో అనుభవించేందుకు పుట్టుకతోటే మన నెత్తి మీద పెట్టుకున్న పాపపు కర్మల భారం సంచిత కర్మ. ఆగామి అంటే మనం చనిపోయే సమయానికి బ్యాలెన్స్ షీట్లో కొన్ని కర్మలు ఉంటాయి, అవి నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవ్వడం. ఇక్కడ సరిపోలేదు, ఇంకో జన్మలో కూడా దీన్ని తీసుకెళ్ళి మోయాల్సిందే. అదే ప్రారబ్ధ అంటే ఈ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలోనే అనుభవించడం. అందుకని మీకు చాలా సందర్భాల్లో ఏమైనా ఇళ్లల్లో విషాదాలు బాగా మరణాలను జరిగినప్పుడు నా ప్రారబ్ధం అండి అంటారు. అందునే భర్తృహరి సుభాషితాల్లో ఆరంభింపరు నీచ మానవులు అనే పద్యంలో ప్రారబ్ధములు ఉజ్జగింపరు సుమి అంటాడు. యాక్చువల్గా ప్రారబ్ధం అనే పదం చాలా గొప్ప పదం. యాక్చువల్లీ ఈ జన్మలో చేసిన తప్పుకి ఈ జన్మలోనే శిక్ష అనుభవించడము అనేది. ఓకేనా? ఇందులో పూర్వజన్మ, రాబోయే జన్మ అనే వాటిని కూడా నేనైతే నమ్మను. నా ఇంటర్ప్రిటేషన్ దీనికి ఏంటి చెప్తాను మీకు. పుట్టుకతోటే మనకి తెలుసో తెలియకో కొన్ని బాధలో కష్టాలు ఉండొచ్చు. సామాజిక ఆర్థిక నేపథ్యాలు, గ్రహణం బొర్రి కావచ్చు, వెంటనే జాండూస్ రావడం కావచ్చు, తగ్గకపోవడం కావచ్చు, ఇతరత్ర ఏమైనా అంగవైకల్యమో మరొకటో కావచ్చు. ఈ పుట్టుకతోటే వచ్చిన దీన్ని అర్థం చేసుకోవడం అప్పటికింకా తెలియని ప్రాచీన మానవుడు ఒక సంచిత కర్మ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. జన్మలు అన్నప్పుడు కుక్కలాని ఎందుకు పట్టలేదు, నక్కలాని ఎందుకు పట్టలేదు, పందిలాని ఎందుకు పట్టలేదు, ఏనుగులాని ఎందుకు పట్టలేదు, వాటికన్నా కొంచెం బుద్ధిమతిగా పుట్టాను కదా, బహుశా నేను ఒకప్పుడు అలా పుట్టుంటాను, ఇలా పుట్టుంటాను, లేదా అలా ప్రవర్తిస్తే అలాగే పడతాను, కాబట్టి అలా ప్రవర్తించకుండా నన్ను నేను మానవుడిగా మనిషిగా ప్రవర్తించాలి, జంతువుగా కాదు. నా యొక్క డిసిప్లిన్, నా యొక్క బిహేవియర్ ఇవన్నీ కూడా మారాలి. నేను మనిషిగా మారాలి, నేను మనిషిగా ఆలోచించాలి, నేను మనిషిగా ప్రవర్తించాలని అనుకోవడంలో ఒక చెక్ పాయింట్ పెట్టడానికి ఉపయోగపడిందే జన్మ సిద్ధాంతం. దాంతో ముడిపడిందే కర్మ సిద్ధాంతం. ఈ జన్మలో నువ్వు తప్పులు చేస్తే వచ్చే జన్మలో అలా పుడతావు అంటే అర్థం అలా పుడతావని కాదు, ఈ జన్మలో తప్పులు చేయొద్దని. ఈ జన్మలో నువ్వు తప్పులు చేయకుండా ఉండడానికి వీలుగా కిందటి జన్మలో ఏవో తప్పులు చేసి ఉంటావు, ఇప్పుడు దీన్ని అనుభవిస్తున్నావు అని చెప్పడంలో ఉద్దేశం ఒక్క పాయింట్లో చెప్పాలి అంటే, నువ్వు ఏ కారణం చేతనైనా ఈ జన్మలో పొందుతున్న నీకు తెలియని అకారణమైన జీవితంలో నుండి నేను చాలా సందర్భాల్లో వాడే ఒక పదం అకారణ శత్రుత్వం అని, అకారణ విరోధం అని. మీరు ఎప్పుడైనా మరి అనుభవించాలో తెలియదు. యాక్చువల్గా మనకి ఎందుకు ఉంటుందో తెలియదు, వాడికి మనం ఏదో విపరీతం ద్వేషం ఉంటుంది. ఎందుకుంటుందో తెలియదు. యాక్చువల్గా మిస్కన్సెప్షన్, మిస్ఇంటర్ప్రిటేషన్, అసలు అది మిస్కమ్యూనికేషన్, మనకి పెద్ద అంటే అకారణమైన ద్వేషం. అంత ద్వేషం ఉండాల్సిన అవసరం కూడా నిజానికి ఉండదు. యాక్చువల్గా ఇప్పుడు మాకు బాగా తెలిసిన ఒక అతనికి విడాకులకు సంబంధించి అమ్మాయికి అబ్బాయికి గొడవ జరుగుతుంది. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో అన్న మాట ఏంటంటేనట, అమ్మ ఇది డైవోర్స్ వైపు వెళ్ళొచ్చు మీరు, లేకపోతే ఇంకొకటి కౌన్సిలింగ్ ఉంటాయి కదా, వాట్ ఎవర్ ఇట్ మేబీ అంటే. ఆ అమ్మాయి అన్న మాట ఏంటనట, నాకు ఏమీ కాదని వాడిని ఏడిపించడమే అన్నట్టు. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, ఏం చెప్పదొచ్చాను మీకు అంటే, జీవితంలో అకారణమైన మనకే తెలియని, ఎందుకో తెలియని కారణం మన జీవితంలోకి వస్తుంది. ఇవాళ మన ఇద్దరు ఈ ఎపిసోడ్ మాట్లాడుతున్న సమయానికి మధ్యాహ్నం 12 గంటలకి ఐ థింక్ సంగారెడ్డి ఆ ప్రాంతాలు ఎక్కడో 2 కాలేజీ బస్సులు ఢీకొన్నాయి, డ్రైవర్ చనిపోయారు. ఆ ఆచారంలో ఒక తల్లి బిడ్డను తీసుకెళ్ళి స్కూల్లోకి వెనక్కి వస్తుంటే లారీ కింద పడి చనిపోయింది. అక్కడే
ఆ రోజే అలా ఎందుకు జరగాలి? అలాగే ఎందుకు జరిగింది అనే దానికి కారణం తెలియకపోవడం వల్ల బహుశా ఆ సాంత్వన అందించేందుకు ఏర్పరచుకున్న పదం ఒకటి కర్మ సిద్ధాంతం తప్ప, కాకపోతే ఏంటంటే అందుకనే కొంతకాలం పోయేసరికి మనందరం కూడా ఆలోచించడం మొదలుపెట్టాం కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం ఫస్ట్లో మీరు అడిగినట్టుగా అది మిస్ఫైర్ అవుతుంది కాబట్టి, అంటే ఏ బాధ వచ్చినా కూడా నా కర్మ ఇంతేనండి, అంగవైకి కర్మ ఇంతేనండి, నువ్వు ఎప్పుడూ తప్పు చేసావు కాబట్టి ఇప్పుడు వేసామండి అని ఎప్పుడైతే వచ్చిందో నిజంగా అదే అర్థమైతే కర్మ సిద్ధాంతం తీసుకెళ్ళి పక్కన పెట్టేయచ్చు. ఆ అర్థంలో మాత్రం వాళ్ళు తీసుకురాలేదు. తర్వాత దాని అర్థం మాత్రం మారింది. ఆ తర్వాత అర్థం మారినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ అర్థంలో ఇవాళ లేదని మనం చెప్పవచ్చు, కానీ మొత్తంగా అయితే కాదు. నా పాయింట్ మీరు క్యాచ్ చేయాల్సింది ఏంటంటే, బుట్టెడు నేను మీకు ఏదో సీతాఫలాలు ఇచ్చినప్పుడు అందులో 10, 20, 50 ఉన్నాయనుకుంటే 3, 4 కనుక పాడైపోతే పక్కన పెట్టండి, కానీ 3, 4 పాడైపోయాయని చెప్పి అన్నింటినీ మాత్రం మీరు పక్కన పెడతానంటే మాత్రం కొంచెం బాధేస్తుంది. లేదా ఇవి ఇలా ఉన్నాయి కాబట్టి చెట్టుది తప్పంటే ఇంకా బాధేస్తుంది, ఆ చెట్టు వెనకాల ఉన్న రైతుది తప్పంటే మరీ బాధేస్తుంది, తీసుకొచ్చిన వాడి తప్పంటే ఇంకా బాధేస్తుంది. అందుకని కర్మ సిద్ధాంతమైన నా సనాతన భారతీయ తత్వంలోని ఏ సిద్ధాంతాన్నైనా ఇవాల్టి కళ్ళతోటి చూసేసో, ఇవాల్టి వ్యాఖ్యానాలతో చూసేసో, లేకపోతే మనకి ఉన్న నాలెడ్జ్ తోటి దాన్ని టెస్ట్ చేసో కాకుండా అందులో ఉన్న మంచి తీసుకుందాం. అందులో ఇవాళ ఇర్రిలవెంట్, నేను చెడ్డని పదం వాడలేదు, ఇర్రిలవెంట్ ఏదైనా ఉందంటే తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకు వ్యాకరణం నేర్పించినప్పుడు కర్త కర్మ క్రియ అనేది, సో ప్రతిదానికి ఒక ఇంటర్లింక్డ్గా ఉంటుంది అనేది. ఇప్పుడు నిష్కామ కర్మ గురించి, ఆ యోగాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాచన, నువ్వు పని చేసే ఫలితాన్ని గురించి ఆశించకు. నిష్కామ కర్మ కూడా అదే చెప్తుంది. అలాంటప్పుడు మనం ఫలితాన్ని ఆశించట్లేదు, వెదర్ ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్, మళ్ళీ అది మనకు అలా తిరిగి మనకే చుట్టుకుంటుంది. అంటే అక్కడ ఫలితాన్ని ఉంది, ఫలితాన్ని అనుభవించు, లేకుంటే ఫలితాన్ని బేస్ చేసుకొని నీకు ఇలాంటి కర్మ వచ్చింది, నీకు ఇలాంటి జీవితం వచ్చింది, ఎలా లింక్ చేసి చెప్తారు అసలు? అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి సూత్రాన్ని ప్రతి చోట అదే రూపంలో అప్లై చేయకూడదు. మీరు నిదానమే ప్రధానము అన్నారండి, ఆలస్యం అమృతం విషం అని కూడా అన్నారు. నేను ఎప్పుడు అదే సినిమా డైలాగ్ కాబట్టి అదే ఫేమస్గా చెప్పాలి మీకు అంటే కనుక, అదో ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరు నుంచి ఈ ఊరు ఎంత దూరం అనేది ఎంత నిజమో, 1వ తారీఖు నుంచి 31వ తారీఖు ఎంత దూరం, 31వ తారీఖు నుంచి 1వ తారీఖు కూడా అంతే దూరం అంటే నిజం కాదు, ఇల్లాజికల్ అవుతుంది. అందుకని అప్లికేషన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అండి. మనం ఎలా అప్లై చేస్తున్నాం, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మనము మన జీవితాన్ని అందంగా మలుచుకునేందుకు కావలసిన ఏర్పాట్లండి. ఎప్పుడైతే ఆ సిచ్యుయేషన్ మారిందో వాటి రిలవెన్స్ తగ్గిపోవచ్చు. తప్పే ఉంది. మీ చిన్నప్పుడు మీరు చదువుకునేటప్పుడు ఇన్ని కోర్సులు ఉన్నాయా? 100 ఏళ్ల కింద ఎంతమంది డాక్టర్లు ఉన్నారా? లేరే. అంటే డాక్టర్ అంటే ఉద్దేశం డిసిప్లిన్స్ ఆఫ్ ద మెడిసిన్ అని. ఇవాళ ఎన్ని రకాలు వచ్చినాయండి. అసలు కార్డియాలజీలోనే కొన్ని వందల రకాలు వచ్చినాయి. యాక్చువల్గా మామూలుగా ఏదో పీడియాట్రిక్ కార్డియాలజిస్టో లేకపోతే అలా కాదు. యాక్చువల్గా కార్డియాలజీలో కొన్ని వందల రకాలు వచ్చినాయి, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలా మారుతున్న ప్రపంచంతో, పరిస్థితులతో, టెక్నాలజీతో, వాతావరణాలతో, ప్రదేశాలతో ఆచారము, సంప్రదాయము, సిద్ధాంతం మారచ్చు, మూలం మాత్రం మారదు. దాన్ని అలాగే తీసుకోవాలి. నేను ఇందాకన మీతోటి పరీక్షిత్ మహారాజు వరాహమీరుడు అన్నాను. మామూలుగా మీకు తెలిసే ఉంటుంది ఆ కథ. పరీక్షిత్ మహారాజు కథ చాలా సింపుల్. ఏంటి, 7 రోజుల్లో తక్షకుడు అనే ఒక పాము నిన్ను కాటేస్తే నువ్వు చచ్చిపోతావని ఒక శాపం పొందిన రాజు పరీక్షిత్ మహారాజు. సరే, పరీక్షిత్ మహారాజు ఎవరు, ఏంటి, అభిమన్యుడు అవన్నీ తర్వాత ఎక్కడ చెప్పుకుందాం. ఒంటి స్తంభం మేడ కట్టి పైన ఉండి కింద నుంచి ఎవరు రాకుండా, ఏ చిన్న పాము, పురుగు, పుట్ర కూడా రాకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేసుకుంటే, అన్ని రక్షణ కవచాలని పెట్టుకుంటే కింద నుంచి ఒక మామూలు పండు వస్తే, ఆ నిమ్మ పండులో ఒక పురుగు బయటకు వస్తే, ఆ పురుగు ఏమో పామై, ఆ పామే తక్షకుడే కాటు వేసి చనిపోయాడని కథ.
కథను మాత్రమే చూద్దామా? పురుగులోంచి పాము వస్తుందేంట్రా, మీరు లాజిక్ ఉందా అని అందామా? అదే అక్కడ తీసుకోవాల్సింది. ఐ డోంట్ థింక్ సో. అది కాదు తీసుకోవాల్సింది. మీరు నమ్మరు, ఇంకా రాజకీయాలు మానేసి నేను ఇంకా ప్రధానమంత్రి కాదు కదా, ఏ మంత్రి పదవి నాకు అక్కర్లేదులే, ఇక చాలులే అనుకుని భారతదేశం యొక్క ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకుంటూ హాయిగా ఉందామనుకున్న పివి నరసింహారావు అని ఆయన రాత్రికి రాత్రి తిరగేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఢిల్లీ పీఠం మీద కూర్చున్నారు. అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ప్రొఫెసర్గా ఉండి, ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా ఉండి, అసలంటూ ఏదైనా ప్రధానమంత్రి అయ్యేందుకు అవకాశం ఉంటే సోనియమ్మకి ఉంటే, సోనియా గాంధీ కాకుండా మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆ పదవి మీద కూర్చోబెట్టారని. ఎందుకు ఇలా జరుగుతుందంటే, కెన్ యూ గివ్ ఆన్సర్? యూ కాంట్ గివ్. మనం ఇవ్వలేం. వీరి యోగం ఉందని, వీరి కర్మఫలం ఉందని, వీరి జాతకం ఉందని చెప్పడం ద్వారా మనం ఒక ఆన్సర్ ఇవ్వడం ట్రై చేస్తున్నామండి. దాన్ని అలాగే చూడాలని చెప్పడం నా ఉద్దేశం. కానీ నేను దీంట్లో ఎలా చూడమంటాను, నువ్వు కనుక చిత్తశుద్ధితోటి పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, నీ యొక్క ప్రతిభా పాఠవాలను పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే, నీ నైపుణ్యాలను పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే, నీ నిజాయితీని పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే, ఏదో ఒక రోజు నీకు ఫలితం దక్కే అవకాశం ఉంది అన్నది పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ జీవితాల నుంచి నేర్చుకో అని చెప్పడం నేనేంటాను నేను. సో ఎలా చూసామన్నది పాయింట్. అడిగి లక్కరా అన్నావా? ఆ లక్ అనేది కేవలం తోడు చుక్కే. పాలగిని నీ దగ్గర ఉండాలి, పాలగిని నీ దగ్గర ఉంటే తోడు చుక్క అనేది ఆటోమేటిక్గా వస్తుంది, రాకపోయినా పర్వాలేదు అనే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అన్న దానిది పాయింట్. ఇది అర్థం చేసుకుంటే పని చేసుకుంటే వెళ్ళిపో, రిజల్ట్ దానిది వస్తుంది, రిజల్ట్ రాకపోయినా పర్వాలేదు. అందుకనే నేనేమంటానంటే దెర్ ఈజ్ నో ఎండ్, ఓన్లీ బెండ్. తక్షకుడి అదే పరీక్షిత్ మహారాజు ఉదాహరణ చెప్పాను కదా. వరాహ మిహిరుడు అని చరిత్రలో ఒక రాజు, ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన బృహత్ సంహిత అని రాశారు. ఆయనకి సంబంధించి ఒక కథ చెప్తారు, చాలా క్లుప్తంగా చెప్తాను. ఒక రాజుగారు ఉన్నారు, ఆయనకు కొడుకు పుట్టాడు, జాతకాలు చూశారు. ఆ జాతకాలు చూస్తే అతను పలానా రోజున పలానా టైంకి పలానా జంతువు అంటే వరాహం ఆయన చంపేస్తుంది. వరాహం అంటే అడవి పంది చంపేస్తుంది అనేది ఒక జాతకంలో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు జాతకాలు నమ్మాలా వద్దా అది పక్కన పెడదాం, అది కాదు ఇక్కడ తీసుకోవాల్సింది. అలా అనుకున్నప్పుడు ఏమైందంటే ఈ వరాహమిహిరుని పిలిచారు. అసలు యాక్చువల్ మిహిరుడు, తర్వాత వరాహమిహిరుడు బిరుదు వచ్చింది. మిహిరా మరి ఏంటి అంటే ఓ పని చేద్దామండి, ఆయన ఎలా అయినా తప్పదు, బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఈ అబ్బాయి అయితే మాత్రం పలానా టైంకి పలానా చోట పలానా మరణించాల్సిందే, ట్రై చేయండి, కావాలంటే ఆ కాలం దాటితే మాత్రం అతను బతుకుతాడు. సో అతను 7 అంతస్తుల మేడ కట్టారండి, అతను 7వ అంతస్తులో కూర్చోబెట్టారు, అతని ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చారు. అతని ఫ్రెండ్స్ అందరితో అతనికి ఒక చిన్న అత్యద్భుతమైనమో గానా భజన ఏర్పాటు చేశారు. అతనికి మాత్రం, ఆ పిల్లాడికి మాత్రం తెలియదు ఏదో ఆ రోజు పలానా టైంకి. అలా ఆ రోజు వచ్చిందండి. కింద నుంచి అంతా టైట్ సెక్యూరిటీ, వరాహం కాదు కదా చీమ కూడా పైకి వెళ్లకుండా చేశారు. ఆ టైట్ సెక్యూరిటీలో అతనికి ఏమంటామంటే సాయంత్రం ఏదో 4 గంటలకు అనుకున్న ఉదాహరణకి 3:55 వరకు అక్కడే కూర్చున్న అబ్బాయి పిల్లలందరితోటి ఏదో ఆడుకుంటున్న అబ్బాయి జస్ట్ క్యాజువల్గా అందరూ చూస్తుండగానో చూడకుండానో పైకి వెళ్ళాడు. కట్ చేస్తే ఆ 4 అయింది. 4 గంటలు అయ్యేసరికి అందరూ పరిగెత్తుకొచ్చారు. ఎప్పటికప్పుడు రాజుగారు కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది, బాగున్నాడనే 4 పరిగెత్తుకుంటే ఈవెన్ లిఫ్ట్ కూడా వాడకుండా పైకి వచ్చి చూసేసరికి అక్కడ పిల్లవాడు కనిపించలేదు. 7వ అంతస్తులో ఎక్కడున్నాడు అన్నాడని చెప్పి అందరూ టెర్రస్ మీదకి వెళ్తే రక్తపు మడుగులో ఉన్నాడు. మరి అదేంటిది 3:59:30 వరకు అక్కడే ఉన్న ఆ పిల్లవాడు ఆ క్షణంలో పైకి వెళితే ఎందుకు చనిపోయాడు? పైగా వరాహంతో చనిపోవాలి కదా అంటే ఆ రాజుల యొక్క రాజ చిహ్నం వరాహం. వాళ్ళు ఇనుముతో కానీ రాయితో కానీ రాగితో కానీ ఒక ఏమంటామంటే వరాహాన్ని కట్టి పైన పెట్టడం అలవాటు. వాళ్ళు ఏమీ లేకపోయినప్పటికీ పతాకంలో కూడా ఉంటుంది కాబట్టి ఇతను పైకి వెళ్ళాడు, అది పడింది, మరణించాడు. జాతస్య ధ్రువ మృత్యువు లాంటివి, నిత్యం సన్నిహితో మృత్యువు లాంటివి ఎన్ని చెప్పినా ఈ కథ నుంచి తీసుకోవాల్సిన సారం ఏమిటి అంటే మన జీవితంలో కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సింపుల్గా చెప్పేయచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినాలండి ఇది. ఐ థింక్ ఇదే కన్క్లూజన్ ఏమో. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1,
ఎలాగూ తెలియదు కాబట్టి గాల్లో దీపం పెట్టి దేవుడు అనేది భారం అండం. అది జంతువులు చేసే పని కొంతవరకు. అలా కాకపోతే నా చేతిలో ఏమీ లేదు కాబట్టి ఉన్నంతలో మనిషిగా నేనేం చేయగలను ఆలోచించడం లేయర్ నెంబర్ 1. అలా ఆలోచించడానికి ప్రాచీన మానవుడు ఏం చేశాడంటే దేవుడు కర్మ సిద్ధాంతము, కర్మ కనుక నువ్వు పాపపు కర్మలు చేస్తే ప్రాయశ్చిత్తము, పుణ్యకర్మలు చేస్తే వచ్చే ఫలితాలు, దాంట్లోంచి నీ జీవన విధానం బాగుండి ఈ వచ్చిన కష్టం నుంచి బయటపడతావు అనే నమ్మకాన్ని క్రియేట్ చేశారు. మనిషి బాగా నమ్మకంతో బతకడానికి ఈ పూజ చేస్తే నువ్వు బయటపడతావు అన్నారు తప్పించి, కానీ పూజ చేస్తే కాదు, పూజ చేసిన తర్వాత నీకు ఆ కష్టం బయటకు పోతుంది, కష్టం రాదు ఇంకానే నీ సబ్కాన్షియస్ మైండ్లో నువ్వు వేసుకునే నమ్మకం. నేను చాలా చోట్ల చెప్పేది మళ్ళీ చెప్తాను. చందమామ నేను వేలుతో చూపించాను, స్కేల్తో చూపించాను. మీరు వేల్ని స్కేల్ని చూస్తూ కూర్చోపోతే కుదరదు, చందమామను చూడాలి. వ్రతాలు, పూజలు, ప్రాయశ్చిత్తాలు ఇవన్నీ దేనికోసం? అన్నదానాలు, వస్త్రదానాలు, గోదానాలు, భూదానాలు ఎందుకు పెట్టారు ఇవన్నీ అంటే మంచి కోసం పెట్టారు. కాలక్రమంలో అవి డీవియేట్ అయిన మాట మాత్రం వాస్తవం. ఆ డీవియేషన్స్ వేరే ఎపిసోడ్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందుకని ఒక్క మాటలో చెప్పాలంటే లేయర్ నెంబర్ 1, నువ్వు మనిషిగా ఎంతవరకు ప్రయత్నించగలవో అంతవరకు ప్రయత్నించు. ఆ తర్వాత ఫలితాన్ని ఆయనకు వదిలే. ఆయన ఎవరు అంటే దేవుడు అంటే నాకు అభ్యంతరం లేదు. నేటి శాస్త్రవేత్తలో, డాక్టర్లో మరొకరు అంటే నాకు అభ్యంతరం లేదు. ఏదీ కాదంటే ఇక్కడే ఉన్న నీలోని పరమాత్మ అన్న నాకు అభ్యంతరం లేదు. ఏదైనా ఒకటి మాత్రం నిజం, ఎంత కాదనుకున్నా దీపం కిందన నీడుంటుంది. ఎన్ని తెలుసుకున్నా తెలియనివి ఇంకా ఈ జీవితంలో చాలా ఉంటాయి. తెలియని వాటి ప్రహేళికల మీద బుర్ర బద్దలు కొట్టుకోకుండా ఉండేందుకు నాడైనా నేడైనా ఏనాడైనా నీ ఆత్మశక్తిని ప్రచోదనం చేసేందుకు, నిద్రాణమై ఉన్న నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించేందుకు మాత్రమే ఇవి ఏర్పాటు చేశారు తప్ప నిన్ను మరింత మూర్ఖుణ్ణి చేసేందుకు మాత్రం కాదు. సాకిళ్ళ గారు ఇన్ని రకాల కర్మ సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్న తర్వాత సంచిత కర్మలో పూర్వజన్మ, మరుజన్మ ఉంది. ఆ తర్వాత మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది, పుట్టక ముందు ఎలా ఉండేవాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి గురించి కూడా మాట్లాడుకుందాం, బట్ ఇక్కడ కాదు, ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం డెఫినెట్గా. సో మన కర్మ అనేది కూడా అలా మిగిలిపోయింది కాబట్టి విల్ కంటిన్యూ దిస్. డెఫినెట్లీ. Yes, thank you so much. Thank you. Thank you.